వెల్కమ్ టు సాక్షి సత్యమేవ జయతే. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. కానీ అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి, నిజాల నిగ్గు తేల్చాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమేవ జయతే. స్టాక్ మార్కెట్ చాలామందికి ఇది అర్థం కాని ఓ బ్రహ్మ పదార్థం. మరికొంతమందికి దాని గురించి ఎంతో కొంత తెలుసు అనుకుని పెట్టుబడి పెట్టేసి ప్రాఫిట్ కొట్టేయాలి అన్న అత్యుత్సాహం. అసలు ఈ స్టాక్ మార్కెట్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఈ మార్కెట్లో అన్న మసాలాలో 4 వస్తువులు పడతాయి. ముందుగా టిప్పు అంటే సమాచారం, అలాగే ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది కూడా వినిపిస్తుంటాయి. ఆ తర్వాత రీసెర్చ్, దానిలో కాస్త రిస్క్ని కలపాలి. రిస్క్ ఎంత ఎక్కువగా ఉంటే మార్కెట్ అంత ఘాటుగా ఉంటుందన్నమాట. వీటన్నిటిలో కాస్త భావం కలపాలి, అంటే ఎమోషన్. చెప్తుంటారుగా ట్రేడ్ పండితులు, మార్కెట్ సెంటిమెంట్ను అర్థం చేసుకోండి అని, దాని ఎమోషన్ను అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. ఇక చివరిగా అందులో కొంచెం అదృష్టాన్ని దట్టిస్తే మార్కెట్ మసాలా రెడీ అయిపోతుంది. ఇలా స్టాక్ మార్కెట్కి సంబంధించిన రంగు రుచి వాసన గురించి పక్కాగా తెలిసిన వాడే తెలివైన ఆటగాడు. ఇదేది తెలియకుండా గుడ్డిగా పెట్టుబడి పెట్టేస్తే కళ్ళ ముందే మన సొమ్మంతా ఆవిరైపోద్ది. అసలు ట్రేడింగ్ చేయాలంటే ఏ ఏ అంశాలు తెలిసి ఉండాలి, ఏ స్టాక్స్ కొనుగోలు చేయాలి అన్నది ఎలా డిసైడ్ చేయాలి, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో అలజడికి ప్రధాన కారణాలేంటి, ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలు బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. స్టాక్ మార్కెట్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో షాక్ మార్కెట్ అనొచ్చు. ఎస్, సో లెట్స్ సీ ద టాప్ 10 క్వశ్చన్స్ ఇన్ షాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ కాలంలో ధనవంతులు కావచ్చా? ఇందులో నిజం ఎంత? సెకండ్ క్వశ్చన్, స్టాక్ మార్కెట్ అంటే ఒక చట్టబద్ధమైన జూదం లాంటిదా? ఎంత తెలివిగా ఆడితే అంత లాభం ఉంటుందా? థర్డ్ క్వశ్చన్, ఇన్స్టెంట్ మనీ కోసం స్టాక్ మార్కెట్పై పూర్తి స్థాయి అవగాహన లేకుండా ట్రేడింగ్ చేస్తే నిండా మునగటం ఖాయమా? ఫోర్త్ వన్, ట్రేడింగ్లో లాభాలతో పోలిస్తే నష్టాలే ఎక్కువ. గడిచిన 5 నెలల్లో పెట్టుబడిదారులు ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారు లేదా లాభపడ్డారు? ఫిఫ్త్ క్వశ్చన్, మీరు ట్రేడింగ్ చేస్తున్నారా అంటూ ఫోన్ కాల్స్ చేసి మీకు టిప్స్ అందిస్తాం అనే వాళ్ళను నమ్మితే ఏంటి పరిస్థితి? సిక్స్త్ క్వశ్చన్, ఒకే రోజులో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 14 లక్షల కోట్లు ఆవిరి కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? సెవెంత్ క్వశ్చన్, ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్ప కూలి ఆవిరైన లక్షల కోట్ల రూపాయల్లో మధ్యతరగతి ప్రజల సొమ్మే ఎక్కువగా ఉందా? ఎయిత్ క్వశ్చన్, వాణిజ్య యుద్ధాలు, దానికి తోడు మాంద్యం, భయాలు స్టాక్ మార్కెట్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? నైన్త్ క్వశ్చన్, స్టాక్ మార్కెట్ అనేది కేవలం బిగ్ బుల్స్ మాత్రమే ఆడే ఆట అన్న దాంట్లో నిజమెంత? అసలు ఇది ఫెయిర్ గేమేనా? ఫైనల్ క్వశ్చన్, స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించడం అనేది ఒక భ్రమ అని రాహుల్ గాంధీ ఎందుకన్నారు? ప్రధానంగా ఈ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటిపైన ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం అయితే మనం ఈ సత్యమేవ జయతేలో మనం చేయబోతూ ఉన్నాం. స్టాక్ మార్కెట్ ఎంత లోతైన బావి అంటే ఈ దేశంలోని డబ్బు దాహం మొత్తం తీర్చేస్తుంది. ఇలాంటి డైలాగులకు పడిపోయారంటే ఆ బావిలో నుంచి నేరుగా బస్ స్టాండ్లో తేలుతారు. ఆ తర్వాత బతుకు బస్ స్టాండ్ అవటం ఖాయం. ఓల్డ్ స్కూల్ అయినా న్యూ స్కూల్ అయినా అందరి సబ్జెక్ట్లో కూడా ఒక సిలబస్ కామన్గా ఉంటుంది, అదే ప్రాఫిట్. స్టాక్ మార్కెట్లో ఆ ప్రాఫిట్ను అందుకోవటం అంత ఈజీ కాదు. స్టాక్ మార్కెట్లో రిస్క్ తీసుకోకపోవటమే అతిపెద్ద రిస్క్ అంటారు. కానీ ఈ రిస్క్ చాలా సందర్భాల్లో జీవితాలను రోడ్డున పడేస్తుంది. అందుకే స్టాక్ మార్కెట్ను ఒక్కోసారి షాక్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. అందుకే మేము ఇప్పుడు పిలుస్తున్నాం. మొన్న ఇచ్చిన షాక్ దెబ్బకు ఏకంగా 14 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. నిజానికి స్టాక్ మార్కెట్ అంటే ఒకప్పుడు ఎగువ మధ్య తరగతి వాళ్ళు మాత్రమే ఆలోచించే పెట్టుబడి సాధనంగా ఉండేది. నిజానికి అది ఒక రకమైన జోదం, కాకపోతే చట్టబద్ధమైన జోదం. ఎంత తెలివిగా ఆడితే అంత లాభం ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక బ్యాంకులు డీమ్యాట్ అకౌంట్స్ను మినిమం అమౌంట్తో లేదంటే ఫ్రీగా ఇవ్వటం మొదలుపెట్టేసాయి. ఈ యాప్లో ఒక్క క్లిక్తో డీమ్యాట్ అకౌంట్ ప్రారంభించేసి షేర్లు ట్రేడింగ్ చేసేయటం ప్రారంభించేతలా సరళతరం చేసే. దీంతో ట్రేడింగ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే పెరిగింది. కాకపోతే స్టాక్ మార్కెట్లపైన సరైన అవగాహన, అనుభవం లేకుండా ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఘోరంగా నష్టపోతున్నారు. పలు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, దానికి తోడు మాంద్యం, భయాలతో దెబ్బకు స్టాక్ మార్కెట్లు షేక్ అయిపోతున్నాయి. గంటల వ్యవధిలో లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు ఆసియా మార్కెట్ను అత్తలాకుతలం చేస్తున్నాయి. అసలు ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఎలాంటి అవగాహన అవసరం? ఇది కేవలం బిగ్ బుల్స్ మాత్రమే ఆడే గేమా? ప్రభుత్వం తలుచుకుంటే ఈ స్టాక్ మార్కెట్కు బూస్టప్ ఇవ్వచ్చా? ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ను ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? ఈ అంశంపైన ఇవాళ మన సత్యమేవ్ జైతే. సో ఇవాళ మన సత్యమేవ్ జైతేలో పాలు పంచుకుంటున్న వాళ్ళు ఐ ఇంట్రడ్యూస్ ద గెస్ట్. ఇక్కడ అనిల్ కుమార్ గారు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్, అలాగే మాధవి గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్, సుందరరామ్ రెడ్డి గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్గా ఉన్నారు, పాపారావు గారు సుపరిచితులు ఆర్థిక రంగ నిపుణులు ఇవాళ సత్యమేవ్ జైతేలో మనతో పాల్గొంటున్నారు. సో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు దాని గురించి మాట్లాడే ముందు స్టాక్ మార్కెట్ ఈ రెండు అనుసంధానంగా ఉన్నాయా, అనుబంధంగా ఉన్నాయా? ప్రభుత్వాలు తలుచుకుంటే దీన్ని ఏమన్నా సరిచేయచ్చా? సో నిజంగా మధ్యతరగతి వాళ్ళే దీంట్లో భారీగా ఎక్కువగా నష్టపోతున్నట్టయితే కనుక దీన్ని కర్టేల్ చేసే వ్యవహారం ఏదన్నా ఉంటుంది అనుకోవడం కేవలం ఆశే అవుతుందా? ఏంటి? ఒక కార్పొరేట్ కంపెనీలో లేకపోతే ఎకానమీలోనో ఫండమెంటల్స్ బాగుంటే మార్కెట్ రైజ్ అవుద్ది, లేకపోతే ఆ పర్టికులర్ కార్పొరేట్ సెక్టర్ తాలూకు కంపెనీ తాలూకు షేర్లు రైజ్ అవుతాయి అనేది థియరీ. కానీ దీని అంతటికంటే కూడా ఎక్కువ ప్రభావితం చేస్తుంది డబ్బు చలామణి. అంటే రియల్ ఎకానమీ అంటాం కదా. రియల్ ఎకానమీ అంటే ఎక్కడైతే ఉత్పత్తి జరుగుద్దో అక్కడ. ఉత్పత్తి జరిగేది ఎక్కడ? వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, సరుకు ఉత్పత్తి రంగంలో, సేవా రంగంలో. ఈ 3 రంగాలు బాగుంటే ఆ 3 రంగాల్లో కంపెనీల పరిస్థితితో లేకపోతే ఉత్పత్తి పరిస్థితితో బాగుంటే ఆ రంగాలకు సంబంధించిన షేర్లు పెరగాలి. కానీ ఇప్పుడు రియల్ ఎకానమీ మీద ఆధారపడి దానికంటే కూడా షేర్ మార్కెట్ పెరుగుదల అనేది ఫైనాన్స్ ఎకానమీ మీద ఎక్కువ ఆధారపడింది. అంటే గత 40 సంవత్సరాలుగా 1980ల నుంచి కూడా సుమారుగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో డబ్బుల ముద్ర కొట్టడం, లేకపోతే క్రెడిట్ బూమ్ వచ్చినాయి. క్రెడిట్ బూమ్ అంటే అప్పుల మీద బతుకుతున్నారు చాలామంది. అవుట్సోర్సింగ్ వల్ల పరిశ్రమలు, ఉద్యోగాలు బయట దేశాలకు వెళ్ళిపోయి, లేకపోతే ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు పోయి చాలా ధనిక దేశాల్లో ఉద్యోగాలు ఉండటం తగ్గిపోయింది. 80ల నుంచి ఉద్యోగాలు లేవు. అక్కడ క్రెడిట్ బూమ్ వచ్చింది. క్రెడిట్ కార్డులు, అప్పులు తీసుకోవటం, లోన్లు, వీటి మీద బతకడం వచ్చింది. అప్పటి నుంచి కూడా అప్పులు చేస్తున్నారు జనాలు విపరీతంగా. దీని మీద నడుస్తుంది ఎకానమీ. 90s మొత్తం నడిచింది .com బబుల్. అమెరికాలో షేర్ మార్కెట్లో హైటెక్ షేర్లు పెరగటం మొదలైంది. .com బబుల్ మనకు తెలుసు 2001లో అది బరస్ట్ అయింది. ఈ .com బబుల్లో షేర్లు విపరీతంగా పెరగటం మొదలైంది. దాంతో షేర్ మార్కెట్లో అమెరికాలో చాలా పెద్ద ఎత్తున షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ అయి ఉంటారు. 50% పైన హౌస్ హోల్డ్స్ అమెరికాలో షేర్ మార్కెట్లో ఉంటాయి. వాళ్ళందరూ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే వాళ్ళకి లాభాలు వస్తుంటే ఆ లాభాల మీద బతికారు చాలా వరకు. ఉద్యోగాలు చిన్నవి చేసుకుంటున్నా లాభాల మీద బతికారు. అట్లా నడిచింది. 2001లో షేర్ మార్కెట్ బబుల్ బరస్ట్ అయింది, .com బబుల్. ఆ తర్వాత 2003 కల్లా హౌస్ ఇంట్రెస్ట్ రేట్లు అంటే రియల్ ఎస్టేట్ హోమ్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం మొదలవడంతో హోమ్ లోన్స్ తీసుకొని రియల్ ఎస్టేట్ బబుల్ వచ్చింది. విపరీతంగా ఇల్లు కొనటం, అట్లా రియల్ ఎస్టేట్ లోన్లు ఇవ్వటం బ్యాంకులు. ఈ ప్రాసెస్లో విపరీతంగా బ్యాంకుల్లో అమెరికాలో బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి రియల్ ఎస్టేట్. అది పోయింది. 2008లో బరస్ట్ అయిన తర్వాత బబుల్స్ లేవు. ఇక ఆ తర్వాత ఏం చేయాలి మరి? ఎకానమీలో జనాలు బతకాలి. ఇన్నాళ్ళు రియల్ ఎస్టేట్ గ్యాంబ్లింగ్ మీద బతికారు. అంతకుముందు .com బబుల్లో .com షేర్ మార్కెట్లో పెట్టి ఏదో లాభాలు వస్తే బతికారు. క్రెడిట్ భూమి మీద బతికారు. మరి ఇప్పుడు ఎలా బతకాలి అంటే అప్పటి నుంచి గవర్నమెంట్ల పాత్ర, గవర్నమెంట్లు డబ్బులు ఇంకా ముద్రేసి సర్క్యులేషన్లోకి తేవటం మొదలుపెట్టినాయి. ఉద్దీపన పథకాలు, స్టిమ్యులస్ ప్రోగ్రామ్స్. 2008 నుంచి మనీ మింటింగ్ మీద ఎకానమీస్ నడుస్తున్నాయి. షేర్ మార్కెట్లు నడుస్తుంది, నాట్ ఆన్ రియల్ ఎకానమీ. మీకు ఉద్దీపన పథకాలు ఇచ్చిన ప్రతిసారి షేర్ మార్కెట్లు పెరుగుతూ ఉంటాయి. 2008 నుంచి ఇస్తానే ఉన్నారు ఉద్దీపన పథకాలు. దాదాపుగా చాలా సంవత్సరాల పాటు ఇచ్చారు. 2020 వచ్చేసరికి కోవిడ్ వచ్చింది. అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున ఉద్దీపన పథకాలు ఇచ్చారు. ప్రతి ఇండివిజువల్ అకౌంట్లోకి $1,200 అమెరికాలో అయితే. బ్రిటన్లో, యూరోపియన్ యూనియన్ దేశాల్లో, అన్ని దేశాల్లో అకౌంట్లో డబ్బులు వేశారు. అమెరికాలో అయితే $1,200 ఇండివిజువల్ అకౌంట్లోకి. ఒక ఫ్యామిలీలో ఇద్దరు కనుక మెంబర్స్, వైఫ్ హస్బెండ్ ఉంటే $2,400, పిల్లలు కూడా ఉంటే $3,000 పైన ఏదో అకౌంట్లోకి వేశారు. ఈ డబ్బుల్లో కూడా కొంత భాగం షేర్ మార్కెట్లోకి వచ్చింది. కానీ 2022 టిప్పింగ్ పాయింట్ వచ్చి ఇన్ఫ్లేషన్గా టర్న్ అయింది. అది డబ్బులు కాగితం విపరీతంగా ముద్రేస్తే ఏమవుద్ది? విలువ పడిపోద్ది. విలువ పడిపోతే అదే ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల. ఇప్పుడు మళ్ళీ అందుకనే వడ్డీ రేట్లు తగ్గించడానికి కూడా భయపడుతున్నారు. అమెరికాలో కూడా వడ్డీ రేట్లు తగ్గించాలంటే వెనక ముందు లక్షలు ఎందుకు కడుతున్నారంటే మళ్ళీ ద్రవ్యోల్బణం పెరిగిపోద్దేమో. ఈ స్థితిలో అందుకని ఏంటంటే ఈరోజు మార్కెట్లు దేని మీద ఆధారపడినాయంటే ఫండమెంటల్స్ మీద కాదు, డబ్బులు ముద్రేయటం మీద, వాటి చలామణి మీద నడుస్తున్న కదా. దానిలో ట్రంప్ వచ్చి ఈ టీ కప్లో తుఫాన్ తెచ్చాడు. అది ట్రంప్ అంశం మాట్లాడాలంటే 1988లో అతను మాట్లాడింది నేను రీసెంట్గా చూశాను. ఈ సేయింగ్ ద సేమ్ థింగ్ వాట్ ఈస్ డూయింగ్ నౌ. అదే మాట్లాడు టారిఫ్స్ గురించి ఇప్పుడు ఏదైతే చేస్తున్నాడో. 1988లో ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాజ్ అ బిజినెస్ మ్యాన్, యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఏం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈ 3 మరి 87లో ఆయన చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు నమ్మాడు. కానీ ఆచరణలో ఆయన నమ్మకం దెబ్బతిన్న బట్టే వెనక్కి తగ్గాడు. సుందరరావు రెడ్డి గారు, బిగ్ పీపుల్ గేమ్
ఆర్ లైక్ బిగ్ ఫిషెస్ గేమ్ చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా దీంట్లో సంపాదించవచ్చు, కొంచెం అనాలిసిస్ అవసరం, అనుభవం అవసరం, అధ్యయనం అవసరం అని చాలామంది మధ్యతరగతి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా కొందరి మాటలకి నమ్మో, లేదంటే మన ఈ స్మార్ట్ ఫోన్స్లో వస్తున్న ఇన్ఫర్మేషన్కి పడిపోయో ఏదో ఒకటి చేసి మొత్తానికి డబ్బులు తెచ్చి మరీ పెడుతున్నారు. దారుణంగా ఈరోజు దెబ్బతింటున్నారు. హౌ డు యూ సీ దిస్? ఎలాగా, ఏం జరుగుతోంది, వాట్ ఈస్ రియాలిటీ అంటే ఏం చెప్తారు? పబ్లిక్ అంతా ఏంటంటే మిగతా అసెట్ అంటే డెట్ ఫండ్స్ లాగా, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ లాగా, లేకపోతే ఒక కమోడిటీ లాగా ట్రీట్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్. బట్ స్టాక్ మార్కెట్ అలా ఆపరేట్ అవ్వదు. ఇదేంటంటే ఇంటర్నేషనల్గా, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రాఫికల్గా, సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్ మొత్తం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సపోజ్ లాస్ట్ 10 days నుంచి మార్కెట్లు ఎందుకు పడుతున్నాయి అంటే అమెరికా పడింది కాబట్టి వరల్డ్ వైడ్ రిపుల్ ఎఫెక్ట్స్ తోటి ఇండియా పడింది. రేపొద్దున మళ్ళీ ఐటీ వాళ్ళు ఎవరైనా నోటీస్ ఇచ్చారనుకోండి జీఎస్టీ, ఆ జీఎస్టీ తోటి మళ్ళీ పెడతాయి మార్కెట్స్. నిన్న ఆర్బీఐ వాళ్ళు గోల్డ్ లోన్స్ని టైట్ చేస్తూ ఉన్నారు, అంటే నేను గోల్డ్ లెండింగ్ కంపెనీస్ అన్ని డ్రాప్ అవుతున్నాయి. అంటే స్టాక్ మార్కెట్ కేవలం ఫండమెంటల్ మీద రన్ అవ్వదు. వీటన్నిటికీ ఇంటర్నేషనల్గా, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రఫికల్గా, సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్ ప్రతిదీ ఎఫెక్ట్ చేస్తూనే ఉంటాయి. అందుకని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం గోల్డ్ కొన్నంత ఈజీ కాదు, రియల్ ఎస్టేట్ కొన్నంత ఈజీ కాదు, బ్యాంకులో పెట్టినంత ఈజీగా మేనేజ్ చేయలేరు. దీనికి సపరేట్ నాలెడ్జ్ కావాలి. లేదు నేను లేమని, నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, స్టిల్ మనీ మేక్ చేసుకోవచ్చా? ఎస్, ఎనీబడి కెన్ మేక్ ద మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్స్. ఎలాగా? స్టాక్ మార్కెట్లో 63 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నాయి. లాసుల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఒకటి చెప్పొచ్చింది, ఒక ఫండ్ అన్న సపోజ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, వాళ్ళు 133 ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నారు. పబ్లిక్ మనీని 10 లక్షల కోట్లు మేనేజ్ చేస్తున్నారు. గత 20 సంవత్సరాల్లో లెస్ దెన్ 10% వచ్చిన ఒక మ్యూచువల్ ఫండ్ పేరు చెప్పండి. లెస్ దెన్ 10% ఇచ్చిన మ్యూచువల్ ఫండ్. మీరు నిఫ్టీ 50ని యాజ్ ఏ ఈటీఎఫ్ లాగా కొనుక్కోండి, లేదా ఇండెక్స్ ఫండ్ లాగా కొనుక్కోండి, 13% గ్యారెంటెడ్ రిటర్న్. అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మనీ వచ్చిందా? రాదు. ఎందుకు? మళ్ళీ అగైన్ ఇంటర్నేషనల్గా, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రఫికల్గా ఇవన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి టెంపరీగా నీకు రాదు. అందుకని స్టాక్ మార్కెట్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా 10 to 15% డ్రాన్ అవుతాయి, కిందకి డ్రాడౌన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. లాస్ట్ 45 years హిస్టరీ మీరు కానీ తిరిగేస్తే ప్రతి సంవత్సరం ఏదో ఒక రీజన్తో పడతాయి. ఇప్పుడు ట్రంప్ రీజన్ 26లో కూడా పడిద్ది. అప్పుడు ఏ రీజన్ ఇస్తారు? ఏదో ఒక రీజన్ ఇస్తారు మీరు, అంతే. కానీ పట్టం గ్యారంటీ. ఎవ్రీ ఇయర్ 10 to 15% మార్కెట్ పట్టం గ్యారంటీ, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. హిస్టరీలో పడ్డాయి, ఫ్యూచర్లో కూడా పడతాయి. బట్ స్టిల్ యూ కెన్ మేక్ ద మనీ 15% యావరేజ్ మీద స్టిల్. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది బిగ్ బుల్స్ గేమా లేకపోతే అందరి గేమా? తెలియాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది, తెలియాల్సిన అంశాలు ఏంటి అనేది మాట్లాడుతున్నాం. రైట్, ప్లీజ్. సో స్టాక్స్ డైరెక్ట్గా పిక్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు టూ మచ్ రిస్క్ తీసుకున్నట్టు లెక్క. కానీ ఎక్స్పర్ట్ సలహాతోటి మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్ కానీ తీసుకుంటే కనుక యావరేజ్గా మీరు రిటర్న్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫండమెంటల్ హెల్ప్ తోటి మీరు మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇండైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయినా సరే ఎక్స్పర్ట్స్ మీకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ ఏరియాలో ఎంతకంత మనీ మేక్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ ఇస్ నాట్ గ్యారెంటెడ్ అండి. ఎవరైనా చెప్పినా కూడా ఎవరు నమ్మరు. నథింగ్ ఇస్ గ్యారెంటెడ్. గ్యాంబ్లింగ్ అని చెప్పలేము. ఎందుకంటే ఒక కంపెనీని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక ఎంటర్ప్రినర్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు కంపెనీ ఎదిగితే మీ మనీ ఎదిగిద్ది, కంపెనీ డ్రాప్ అయితే మీ మనీ డ్రాప్ అవుతుంది. కంపెనీ ఎదగడానికి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి మనలాంటి దేశంలో? ఎక్స్పర్ట్ సలహా అంటే ఎవరు ఎక్స్పర్ట్? ఈ రోజు ప్రతి రోజుకి 10 ఫోన్లు వస్తున్నాయి ఒక్కొక్కరికి. ఎవరు ఎక్స్పర్ట్ అనేది కూడా ఆయన అడుగుతున్నారు. ఎక్స్పర్ట్ అంటే ఏంటో డెఫినేషన్ హిస్టారికల్ డేటా రిఫరెన్స్ గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక నిఫ్టీ 50 యాజ్ ఏ ఇండెక్స్ ఫండ్ లాగా నువ్వు పెట్టారనుకోండి. నిఫ్టీ 50 ఇప్పటికి 30 years అయింది వచ్చి, 95లో స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు వస్తున్న యావరేజ్ రిటర్న్స్ 13% అండి. పెట్టి మర్చిపోండి, మీరు ఏం చేయాల్సిన పని లేదండి. మీరు దాని గురించి ప్యాసివ్ లాగా తీసుకుని వదిలేసేయండి అంతే. యావరేజ్ రిటర్న్స్ 13% అండి. మీరు కనుక ఎస్ఐపిలో పెట్టారనుకోండి 15% వస్తుంది. నేను చెప్తుంది 30 years హిస్టరీ అండి. ఒక రోజు 2 రోజు ఒక ట్రంప్ హామీల గురించి మాట్లాడతల్లా. మాధవ్ గారు, మీరు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్గా ఉన్నారు, రైట్? ఇంతకుముందు సుందర్ గారే చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడాలి అని చెప్పేసి. సో ఒకవేళ మీరే ఎక్స్పర్ట్ అనుకుంటే కనుక వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇన్ స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ పడిపోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి సిస్టమాటిక్ రిస్క్, ఇంకొకటి అన్సిస్టమాటిక్ రిస్క్. ఓకే, సో సిస్టమాటిక్ రిస్క్ అంటే మొత్తం మార్కెట్లో ఈ కంపెనీ, ఈ సెక్టారు అనే తేడా లేకుండా మార్కెట్ మొత్తం పడిపోతే దాన్ని సిస్టమాటిక్ రిస్క్ అంటారు. ఈ సిస్టమాటిక్ రిస్క్ ఎలా వస్తుంది? గ్లోబల్ ఇష్యూస్ వల్ల కానీ, పొలిటికల్ ఇష్యూస్ వల్ల కానీ, కోవిడ్ లాంటి ఇష్యూస్ వల్ల కానీ, ఇన్ఫ్లేషన్ కానీ. ఇవి మీ కంట్రోల్లో, నా కంట్రోల్లో ఉంటాయా? ఉండవు. ఏదైనా ఎప్పుడైనా ఎవరి చేతిలో అయినా ఈ స్టాక్ మార్కెట్స్ ఉంటాయా? కెన్ ఎనీబడి కంట్రోల్ ఇట్? నో కంట్రోల్ అనేది అబ్సల్యూట్లీ నో. కంట్రోల్లో అయితే ఉండవు, బట్ వాటి రిస్క్ మేనేజ్మెంట్ తెలియాలి. రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం అందరం ఏం చేస్తున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ అనగానే రిటర్న్స్ చుట్టూ మాట్లాడుతూ ఉంటాం. ఇన్వెస్ట్మెంట్స్ని రిటర్న్స్తో కానీ మీరు మొదలు పెడితే అది లాసెస్తోనే ఎండ్ అవుతుంది.
రిటర్న్స్తో స్టార్ట్ చేయకండి. రిటర్న్స్తో స్టార్ట్ చేయకుండా ఇందులో రిస్క్ ఉంది, ఇది మనకి సరిపడుతుందా లేదా అనేది ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఆర్ యూ రెడీ టు టేక్ దిస్ రిస్క్? రిస్క్ ఉంది అని చెప్తున్నాం కదా, మీకు రిస్క్ వద్దు, నేను ఇంత రిస్క్ నేను తీసుకోలేను అంటే దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ కదండి మార్కెట్లో. ఇప్పుడు వరకు మీరు ఏమంటున్నారు, చాలా పడిపోతున్నాయి అంటున్నారు. అసలు సేవింగ్స్లో మన పాపులేషన్స్లో 12% పీపులే కదండి స్టాక్ మార్కెట్లో ఉన్నారు. వేరాజ్ యూఎస్ లాంటి కంట్రీస్లో చూసుకుంటే 60% పాపులేషన్ స్టాక్ మార్కెట్స్లో ఉన్నారు. మనం ఇంకా అంతవరకు ఎదగలేదు. ఇంకా సేవింగ్స్లో కూడా 3-4% అండి. అసలు ఇండియాలో ఇప్పటికీ మనం ఎంత మాట్లాడుకుంటున్నామో 50% రియల్ ఎస్టేట్లోనే పెడుతున్నారు. ఈ రోజుకి కూడా 50% రియల్ ఎస్టేట్లో పెడతారు, 10% గోల్డ్లో పెడతారు, 10% ఏమో ఫిక్స్డ్ డిపాజిట్లు డెట్లో పెడతారు, ఇన్సూరెన్స్ పాలసీల్లో పెడతారు. అన్నిటికన్నా చివరిలో ఒక సింగిల్ డిజిట్లో పెట్టేది ఏదైనా ఉంది అంటే అది స్టాక్ మార్కెట్. ఎవరు పెడతారు మేడం మాధవ్ గారు? ఈ 3-5% పీపుల్ అండి. అప్పట్లో ఏంటి పర్సెంట్ ఆఫ్ సేవింగ్స్ ఆర్ కమింగ్. 3-5% సేవింగ్స్ మన టోటల్ సేవింగ్స్ లో చూసుకుంటే మన స్టాక్ మార్కెట్ కు వచ్చే భాగం 3-5%. ఈ 3-5% తో మనం 2047 కి వికసిత్ భారత్ అవ్వగలమా? వాట్ ఈస్ ద లింక్? ఎకానమీ ఇస్ లింక్ టు స్టాక్ మార్కెట్ కదండి. ఒకప్పుడు అండి భారతదేశం అనేది అంతా కూడా ఒక అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన దేశం. అంటే జీడిపి అనేది మనకి ఇంపార్టెంట్. జీడిపి ఎంత పెరుగుతుంది అంటే మీకు ఇన్కమ్ రావాలి అంటే ఎలా వస్తుందండి? యాక్టివిటీస్ ఉండాలి కదా. మీకు జాబ్ రావాలంటే యాక్టివిటీస్ ఉండాలి కదా. మీకు బిజినెసెస్ రావాలంటే యాక్టివిటీస్ ఉండాలి కదా. మన దేశంలో ఎకనామిక్ యాక్టివిటీస్ జరగాలి కదా. అప్పట్లో మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇప్పుడు లేదండి, ఇప్పుడు అంత లేదండి. ఇప్పుడు జీడిపికి ఎక్కువగా జీడిపికి కంట్రిబ్యూట్ చేసేవి మీరు చెక్ చేసుకోండి. జీడిపికి ఎవరు ఏ సెక్టార్ నుంచి ఎక్కువ కంట్రిబ్యూషన్ అవుతుంది అని మీరు చూసుకుంటే ఇప్పుడు సర్వీస్ సెక్టార్ బాగా కంట్రిబ్యూట్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ రెండు ముందుకు వెళ్ళాలి అంటే క్యాపిటల్ అనేది కావాలి కదండి. క్యాపిటల్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? క్యాపిటల్ అనేది ఎలా వస్తుంది? ఈ కంపెనీస్కి మనీ మనం ఇస్తే వాళ్ళు యాక్టివిటీస్ చేసి మీకు జాబ్ని ప్రొవైడ్ చేయగలుగుతారు, ఎకానమీని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. స్టాక్ మార్కెట్స్ అనేవి ఇంపార్టెంట్ ఎకానమీకి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీవన్ హ్యాస్ టు ఇన్వెస్ట్ ఇన్ టు ద కంపెనీస్లో కొత్త కంపెనీస్ వస్తాయి కదండి, మీకు జాబ్స్ వస్తాయి. హౌ వీ కెన్ క్రియేట్ ద జాబ్స్? ఇప్పుడే మనకి ఎంత యూత్ ఉన్నారు. వన్ ఆఫ్ ది యంగెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ మనది. ఇంతమంది యంగెస్ట్ పాపులేషన్లో ఎంతమంది అగ్రికల్చర్లో ఉన్నారు, ఎంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్లో ఇష్టపడుతున్నారు. ఎకానమీ, ఒక కంట్రీ ఎకానమీ ముందుకు స్టాక్ మార్కెట్ తోటి ముడిపడి ఉంటుంది, ఉండాల్సిన అవసరం ఉంది. దానికి పెట్టుబడిదారులు ఎవరు అంటే సాధారణ ప్రజలు, ఎగువ దిగువ మధ్య తరగతి వాళ్ళు. సేవింగ్స్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అంటే కనుక, సో మనం ఒకవేళ అది ఇప్పుడు చెబుతుంటే కనుక ఇప్పుడు ఆవిరైపోతున్న లక్షల కోట్లు, సో ఎంతమంది మళ్ళీ దాన్ని రివాల్వ్ అవ్వగలరు, లేదంటే చేతులు ఎత్తేసి నష్టపోయిన దాన్ని వాళ్ళు ఘోరంగా దెబ్బతిని వెళ్ళగలరు అంటే దానికి ఏమన్నా పారామీటర్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు నాది 10 లక్షల పోర్ట్ఫోలియో ఉంది. ఈ రోజు ఆ 10 లక్షల నుంచి 2 లక్షలు పోయాయి ఈ స్టాక్ మార్కెట్. ఇప్పుడు 8 lakhs మాత్రమే ఉంది. నేనేం లాస్ బుక్ చేయలేదే. నెక్స్ట్ ఇయర్ నా 10 lakhs 12 lakhs అవుతాయి కదా. Are you guaranteeing that? ఆఫ్ కోర్స్ అండి. అంటే మార్కెట్స్ లో సరే పడడం ఎంత గ్యారంటీ అని మీరు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి తత్వం బోధపడింది ఏంటంటే మీరు చెప్పిన దాంట్లోనే మనం ఆశించో లేకపోతే రిటర్న్స్ ఆశించో పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా లాసెస్ కంపల్సరీ అని మీరే అన్నారు, రైట్? పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. 20% ఈ రోజు లాస్ అయిన వాళ్ళ పరిస్థితి వచ్చే సంవత్సరానికి అది 12 లక్షలు అవుతుంది అని మీరు గ్యారంటీగా ఈ రోజు చెప్పగలరు ఆన్ ద రికార్డ్. సార్ ఎందులో కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ లో రియల్ ఎస్టేట్ ఈస్ దర్ ఎనీ గ్యారంటీ దట్ యు విల్ గెట్ ద రిటర్న్స్? రిటర్న్స్ అనేవి ఏ అసెట్ క్లాస్ లో గ్యారంటీ లేదు. వై యు ఆర్ ఆస్కింగ్, సో ద రిస్క్ అప్టైట్ షుడ్ బి దేర్. అనిల్ గారు, సో హౌ డు యు సీ దిస్? మనం చూస్తున్న ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వ్యూవర్స్ కి రోజు స్టాక్ మార్కెట్ గురించి అవగాహన, రైట్, మనం ఈ 1 hour లో చెప్పగలమా లేదా అనేది పక్కన ఉంచితే వాళ్ళకు ఉపయోగపడినవి ఏమన్నా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అత్యాస పనికిరాదనో, లేదంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉండాలి, ఆ రిస్క్ ఎంతవరకనో, లేదంటే ఏ టైంలో నువ్వు ఎగ్జిట్ అవ్వాలనో ఏదో ఒకటి చెబితే కనుక దట్ నేను చూసే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. బికాజ్ యూఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. స్టాక్ మార్కెట్లో సైకిల్స్ అనేది కంపల్సరీ అండి. అంటే షార్ట్ టర్మ్లో ఫాల్స్ కంపల్సరీ మనం హిస్టరీలో చూస్తూనే ఉన్నాం. బట్ మీరు ఎప్పుడు కూడా చూస్తే లాంగ్ టర్మ్ లైక్ 3 years సైకిల్ చూడండి, 5 years సైకిల్ చూడండి, 10 years సైకిల్ చూడండి. నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఒక 10 years బ్యాక్, ఒక 15 years బ్యాక్, నేను ఎగ్జాంపుల్ 2008లో వెన్ ఐ స్టార్టెడ్ నా ఇన్వెస్ట్మెంట్ జర్నీకి ఇప్పటికీ ఎన్ని రేట్లు అయింది. ఎస్, షార్ట్ టర్మ్ మధ్యలో చాలాసార్లు ఈవెంట్ మన కోవిడ్ టైంలో కానీ అంతకుముందు కూడా మల్టిపుల్ టైమ్స్ ఫాల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో అందుకోసం మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఎ ఇన్వెస్టర్ దే ఆర్ 2 things. ఒకటి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నానా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. మన లాంగ్ టర్మ్ సేవింగ్స్కి స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్.
ఎందుకు అంటే లాంగ్ టర్మ్లో ఎంత వొలటిలిటీ షార్ట్ టర్మ్లో ఉన్నా ఇవన్నీ జరిగేటి ఏంటంటే జరుగుతూనే ఉంటాయి. ఈవెన్ చిన్న వాటికి కూడా సుందరం రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి చిన్న విషయానికి అక్కడెక్కడో తుమ్మితే కూడా ఇక్కడ మార్కెట్లో పడిపోతూ ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా రెండు రకాలు ఉంటారు. ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఈ వొలటిలిటీని ముందే తట్టుకుంటాము అని వచ్చిన వాళ్ళే. వాట్ ఈస్ టర్మ్డ్ యాజ్ షార్ట్ అండ్ వాట్ ఈస్ షార్ట్ అంటే ప్రాబబ్లీ ఒక 3 నుంచి 6 months మ్యాక్సిమం 1 month 1 year లోపల ఎవరైతే ఇన్వెస్ట్ చేసి అందులోనే లాభాలు పొందాలి షార్ట్. ఎనీవన్ ఒక 2, 3, 4, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చాలా మంది ఇన్వెస్టర్స్ మార్కెట్ అప్ అయినా డౌన్ అయినా పట్టించుకునే వాళ్ళు. నా పోర్ట్ఫోలియోలో 80% ఇన్వెస్టర్స్ అసలు మార్కెట్స్ గురించి ఆలోచించారు. గుండె ధైర్యం ఉండాలి కదా సార్. లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ థింగ్, అందుకే ఒక ఎక్స్పర్ట్ ఎప్పుడైతే అన్నామో ఫస్ట్ క్వశ్చన్ ఏ ఎక్స్పర్ట్ అయినా అడిగేది ఏంటంటే ఈ డబ్బులు నీకు ఎప్పుడు అవసరం? నాకు నా పిల్లల చదువుకు అవసరం 10 years తర్వాత. అలాంటప్పుడు నువ్వు మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఇప్పుడు మనము ఒక రైతే ఒక బట్ ఈ ఎక్స్పర్ట్స్ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారు సార్, సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, అంటే వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారండి వచ్చే వాళ్ళకి, లేకపోతే వాళ్ళ పోర్ట్ఫోలియో వాళ్ళని నమ్మి వస్తున్న వాళ్ళకి ఈక్విటీ అంటే బిజినెస్ మ్యాన్ గ్యారంటీ రిటర్న్స్ చెప్తున్నారు కదా. దేని గురించి? యాక్చువల్లీ రిటర్న్స్ కూడా మాట్లాడినప్పుడు ఏం చెప్తామంటే హిస్టారిక్ రిటర్న్స్, పాస్ట్ రిటర్న్స్ చెప్తారు ఎవరైనా సరే. కానీ పాస్ట్ రిటర్న్స్ ఇలా ఉన్నాయి, ఫ్యూచర్లో మార్కెట్స్ని బట్టి మన ఎకానమీని బట్టి ఇంత పర్సెంటేజ్ మాత్రం రావచ్చు. అది ఎవరైనా సరే ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు మాత్రం గ్యారంటీ ఎప్పుడు ఇవ్వరు, కంపల్సరీ విత్ ఎ కండిషన్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే రిస్క్ ప్రొఫైల్. ఇన్వెస్టర్స్ ఎవరైతే తట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే టెంప్టేషన్ గురై ఎవరైనా ఇట్లాగే మీరు అన్నట్టు టిప్స్ అని అన్నారు, మీరు అన్న టిప్స్ ద్వారా కానీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల కానీ ఎవరైతే రికగ్నైజ్డ్ పర్సన్స్ ఎవరైతే లేకుండా షార్ట్ టర్మ్ ఏమైందంటే మీరు చూస్తే ఈ కల్చర్ రావడానికి కారణం ఏంటంటే కోవిడ్ టైంలో అందరూ ఇంట్లో ఉండడం వల్ల ఖాళీగా ఉండి డిజిటల్ ఈ డీమ్యాట్ ఈజీగా అయిపోయింది. స్టాక్ మార్కెట్ అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ 2 రకాల వ్యక్తులు ఉండేవాళ్ళు. ఒక ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ చాలా మంది ఇన్వెస్టర్స్ ఉండేవాళ్ళు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. దాని తర్వాత ఈ పోస్ట్ కోవిడ్ ఏమైందంటే ఒక హ్యూజ్ సెట్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్స్ అయ్యి చాలామంది కొత్తగా ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి వచ్చారు. వీళ్ళు ఏంటంటే దీన్ని ఆ టైం ఖాళీగా ఉండడం వల్ల దీన్ని ఒక గ్యాంబ్లింగ్ లాగా తీసేసుకున్నారు. అప్పటి నుంచి ఏంటంటే డెరివేటివ్స్ మార్కెట్ మనకి పెరిగిపోయింది. సో ఇందులో కూడా స్టాక్ మార్కెట్లో 2 ఉన్నాయి. ఒకటి ప్రాపర్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం. ఇంకొక హ్యూజ్ మార్కెట్ ఏంటంటే డెరివేటివ్స్, ఆప్షన్స్, ఫ్యూచర్స్. చాలామంది డబ్బులు ఎక్కువగా పొడగొట్టుకుంటుంది. ఎందుకంటే డెరివేటివ్స్ ఏంటంటే జీరో సమ్ గేమ్, ఐదర్ నీకు డబ్బులు వస్తాయి ఆర్ మొత్తం పోతాయి, లైక్ గ్యాంబ్లింగ్. వేరాజ్ ఈక్విటీ వచ్చేసి నువ్వు 100 రూపాయలు మేడం చెప్పినట్టు ఒక 10 లక్షల పోర్ట్ఫోలియో జీరో అవ్వడం ఇంపాసిబుల్. ఈవెన్ ₹1,00,000 అవ్వడం కూడా ఇంపాసిబుల్. 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు, పెద్ద షాక్ వస్తే 7 లక్షలు వెళ్ళొచ్చు. మీరు మామూలుగా ఇప్పుడు మనం ఆగస్ట్ నుంచి ఇప్పుడు చూసుకున్న 8-8.5 వరకు పడిపోయి ఉంటుంది, 10 to 15%. సో అలా కాకుండా చాలామంది ఏంటంటే ఈ ఆప్షన్స్, ఈ టిప్స్ ద్వారా వచ్చి అక్కడ డబ్బులు పొడగొట్టుకొని అక్కడ బాధపడుతున్న వాళ్ళే తప్ప ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం న్యూస్ చూసి భయపడతారు. కానీ పాపారావు గారు, సో ఎలా చూడాల్సిన అవసరం ఉంది? మాధవ్ గారు అంటున్నారు స్టాక్ మార్కెట్ అండ్ ఎకానమీ 2 అనుబంధంగా ఉండే అవకాశం ఉన్నప్పుడే ఎకానమీ పెద్దదిగా అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఆవిడ గట్టిగా చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే, పబ్లిక్ రిటైల్ ఇన్వెస్టర్లో ఎవరో ఇన్వెస్ట్ చేస్తే ఈ డబ్బులు ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తాయి, దాంతో ప్రొడక్షన్ పెరుగుతుంది. కానీ గత కొద్ది సంవత్సరాలుగా విపరీతంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరిగారు, ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి. కానీ రెండో పక్కన ఎకానమీలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గినాయి, లేవు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు డేటా మొత్తం చెబుతుంది ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం గవర్నమెంటే ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో మొత్తం క్యాపెక్స్లో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎకానమీ నడుస్తుంది. అంటే మనం పెడుతున్న డబ్బులు తీసుకెళ్ళి అంటుంది అలాగా, ఎంతవరకు పెట్టిందో తెలియదు. బడ్జెట్లో ఏదైనా వాళ్ళే పెడుతుంది, ఇవన్నీ కాదు ఎంత పెడుతున్నారు అనేది ప్రశ్నే కాదు. ఎంతో కొంత పెడుతుంది గవర్నమెంట్, అసలంటూ పెట్టుబడి పెడుతుంది ఈ రోజు గవర్నమెంటే. ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎవరు కొత్తగా ఇన్వెస్ట్ చేయటల్లా, టోటల్ ఇండస్ట్రియల్ కెపాసిటీనే వాడుకోవట్లా. ప్రైవేట్ ఇన్వెస్టర్లు ఎవరు ఈరోజు ఇండస్ట్రియల్ కెపాసిటీ ఏదైతే ఉందో దానిలో 70%, 75% వాడుకుంటున్నారు. ఒక 25% ఇండస్ట్రియల్ కెపాసిటీ ఐడిల్గా ఉంది. వాళ్ళు 100 సరుకులు ఉత్పత్తి చేయగల చోట 75 ఉత్పత్తి చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో అంతకంటే డిమాండ్ లేదు. 25% మేరకు కెపాసిటీని ఐడిల్గా పెడుతున్నారు వాటర్లో, వాళ్ళు ఇండస్ట్రీలో కెపాసిటీని వాటర్లా. సో ఈరోజు కొత్తగా ఎవరు ఇన్వెస్ట్ చేయట్లా, ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎవరు కొత్తగా ఇన్వెస్ట్ చేయట్లా. అందుకే నిర్మలా సీతారామన్ గారు వీళ్ళు ప్రతిసారి వచ్చి బతిలాడతారు ప్రైవేట్ ఇన్వెస్టర్లని, మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు ఇన్ని
ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, పిఎల్ఐ పెట్టాం, లేకపోతే కార్పొరేట్ ట్యాక్స్ రాయితీ ఇచ్చాం, ఇన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంటే మీరు పెట్టుబడులు పెట్టడం లేదేంటని. సో దాని అర్థం ఏంటి, ఇప్పుడు మనం పెడుతున్న షేర్ మార్కెట్లో పెడుతున్న పెట్టుబడులు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్గా రావట్లా బయటికి, ఏమవుతున్నాయి అక్కడే గ్యాంబ్లింగ్గా తిరుగుతున్నాయి. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, పెద్ద ఎఫ్ఐఐస్ వాళ్ళు మిగటానికి వాళ్ళు గేమ్లో చిన్న చేపలుగా మనం పనికి వస్తున్నాం తప్పితే ఈ ఇన్వెస్ట్మెంట్గా మార్కెట్లోకి రావట్లా. ఫస్ట్ థింగ్, ఫైనాన్స్ పెట్టుబడుల పాత్ర ఏంటి అసలు ఎకానమీలో నిజంగా చూస్తే? ఫైనాన్స్ పెట్టుబడుల పాత్ర ఏంటంటే రియల్ ఎకానమీకి, అగ్రికల్చర్కో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్కో సర్వీస్ సెక్టర్కో క్యాపిటల్ సప్లై చేయటమే ఫైనాన్స్ క్యాపిటల్ పని. ఒకప్పుడు ఇదే పని. వీళ్ళకి క్యాపిటల్ ఇచ్చి ఆ క్యాపిటల్ ద్వారా వీళ్ళు ప్రొడక్షన్లోకి వెళ్తారు, ప్రొడక్షన్ చేస్తారు, దానికోసం ఉండేది. కానీ ఇప్పుడు అది కాదు పాత్ర. రియల్ ఎకానమీ కంటే ఫైనాన్స్ ఎకానమీ డామినేట్ చేస్తుంది, షేర్ మార్కెట్ డామినేట్ చేస్తుంది ఎకానమీని. దాంతోనే ఇంత వాలటిలిటీ. దీనిలో గేమ్ ఆడుకుంటున్నారు, ఇది ఒక ఆట ఆడుతున్నారు. 2013 ప్రాంతంలో చాలాసార్లు మనకి సూపర్ పవర్ కాబోతున్నాం అనే మాటలు వినపడాయి. వీళ్ళు సూపర్ పవర్ అవుతాం, ఇండియా సూపర్ పవర్ అవుతుందని ఎలా చెప్పారు? బాంబే హెడ్ క్వార్టర్స్గా ప్రపంచంలో షేర్ మార్కెట్లలో లండన్ లాంటి ప్లేస్ భారతదేశానికి వస్తుందని, సెన్సెక్స్ ఇది మన దలాల్ స్ట్రీట్కి, ఇది భారతదేశ షేర్ మార్కెట్ ప్రపంచ షేర్ మార్కెట్లో పెద్ద షేర్ మార్కెట్ అవుద్దని, ఇక్కడ పెద్ద ఎత్తున షేర్ మార్కెట్ పెట్టుబడులు ప్రపంచం అంతా వచ్చి పడి ఇదంతా ఇలా నడుస్తుంది. దీని ఆధారంగా మనం ప్రపంచంలో పెద్ద పెట్టుబడిదారు అవుతాం, పెద్ద సూపర్ పవర్ అవుతాం అని చెప్పి అంచనాలు వేశారు. అన్ని గ్యాంబ్లింగ్ మీద ఆధారపడ్డటువంటి అంచనాలు. ఇవాళ రాత్రి సూపర్ పవర్ అవుతాం, తెల్లారేసరికి పాపర్ అవుతాం. అదే కదా జరిగేది. పెట్టుబడి అంతా వెళ్ళిపోయింది అనుకోండి, రాత్రికి రాత్రి వెళ్ళిపోయింది అనుకోండి వెనక్కి. రాత్రి 12 గంటలకి సూపర్ పవర్, తెల్లారేసరికి పాపరు. రైట్. దేశ ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ ఏదైతే ఉందో ఇది నిజంగా స్టాక్ మార్కెట్తో ముడిపడి ముందుకెళ్తున్నట్టయితే కనుక తొందరగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటే కనుక ఈ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, స్టాక్ మార్కెట్ కేసు చూసేవాళ్ళు మీకున్నంత అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుందా? మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు ఇవన్నీ తెలుసుకుని అసలు ఈ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి మనం ఇన్వెస్ట్ చేసేది అవన్నీ తెలియాలంటే సాధారణ విషయం కాదు కదా. సో వీళ్ళు చెప్తున్నట్టుగా ఎక్స్పర్ట్స్ని వాళ్ళు ఒకవేళ అనుసరించినట్టయితే వాళ్ళకు ఉండాల్సిన అకౌంటబిలిటీ ఏమై ఉండాలి? ప్రభుత్వం వైపు నుంచి ఏదన్నా ఇది మొత్తం సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే? నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, నేను ఫైనాన్షియల్ ఫీల్డ్లో లేననేది ఎందుకు చెబుతున్నానంటే నన్ను ఎవరన్నా ఈ రకమైన ఎక్స్పర్ట్ అనుకుంటారని నా భయం. నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు బి అన్ ఎకనామిస్ట్, మ్యాక్రో ఎకనామిస్ట్ అందులో. అంతేగాని నేను ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. ఏం లేదు, నేను డబ్బులు సంపాదించుకోవడానికి ఎవరికేం చెప్పను. ఎందుకంటే ఈ డబ్బులు సంపాదించుకోవడం మొత్తం గ్యాంబ్లింగ్ మీద ఆధారపడింది కాబట్టి దానిలో దిగి నేను కూడా ఏదో 4 పైసలు సంపాదించుకుందామని నేను అనుకోవటంలా. నాకు అవసరం నా డబ్బులు, నేను ఇలా ఉంటే చాలు నాకు. ఎక్స్పర్ట్స్ అంతా కూడా చెడ్డవాళ్ళు అంటల్లా. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ లైక్ రాకేష్ జుంజుల్వాలా. హీ మేడ్ మనీ బట్ హీ రిగ్రెటెడ్ హిజ్ లైఫ్. చనిపోయేటప్పుడు రిగ్రెట్ అయ్యాడు. నేను ఎందుకు ఇంతకాలం నా టైం అంతా వేస్ట్ చేశాను దీనిలో పడి పిచ్చిగోళ్ళలాగా పొద్దు నుంచి రాత్రి దాకా ఇదే పని చేశారని ఆయన కూడా రిగ్రెట్ అయ్యాడు. కానీ ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళు. ప్రాబ్లం ఎక్కడుందంటే మన ఏదైతే 10th క్లాసు ఇంటర్ లెవెల్లో పిల్లలకి మన మనీ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ని ఒకటి పెడితే అసలు ఇంతలాగా ఎవరు చెప్తే వాళ్ళ మాటలు విని ఇలా ట్రేడింగ్ చేసేవాళ్ళ అండి, ఇలా గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళ, ఇలా లక్షల కోట్లు పోగొట్టుకునే వాళ్ళ. సో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మనకి ఎక్కడైనా వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ లిటరసీ అనేది 54% పాపులేషన్కి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎంతమందికి తెలుసు అండి? స్టాక్ మార్కెట్లో 2 ఉంటాయండి, 2 సెగ్మెంట్లు ఉంటాయి. ఒకటి ఈక్విటీ మార్కెట్, ఒక డెరివేటివ్స్ మార్కెట్. ఈ రెండిట్లో ఫస్ట్ ఈక్విటీ మార్కెట్కి వస్తే అంత రిస్క్ ఉండదండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈక్విటీ మార్కెట్స్ నుంచి డెరివేటివ్స్ అనే దానికి వెళ్తున్నారు. అందులో బిగ్గెస్ట్ లాసర్స్ ఎవరో తెలుసా? తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. టాప్ లూజర్స్ ఇన్ ద ఎంటైర్ స్పెక్యులేషన్ అండి, స్పెక్యులేషన్ మైండ్ సెట్ అండ్ ల్యాక్ ఆఫ్ లిటరసీ. మీరు తెలంగాణలో ఎక్కువ టాప్ అండి, అది టాప్ పాలిటిక్స్ కే కాదు బిజినెస్ కూడా వచ్చిందన్నమాట. టాప్ అండి, టాప్ లూజర్స్ ఒక్కొక్కరు 2 లక్షలు అండి, మినిమం 2 లక్షలతో నష్టపోయిన టాప్ లూజర్స్, టాప్ ట్రేడర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మొత్తం ఇండియాలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంటారు. ఎందుకంటే రీజన్స్ స్పెక్యులేటివ్ మైండ్ సెట్ అండ్ నో ఫైనాన్షియల్ లిటరసీ. మీకు అలానే సౌత్ ఇండియాలో కొంచెం ఇది తక్కువ అండి, బట్ వెన్ ఇట్ గోస్ టు నార్త్ ఇండియా అక్కడ కొంచెం ఫైనాన్షియల్ లిటరసీ ఉంటుంది. వాళ్ళకి లాసెస్, ఈ స్టాక్ మార్కెట్ ని వాళ్ళు కొంచెం బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. చిన్నప్పటి నుంచి ఈ స్టాక్ మార్కెట్స్ అవన్నీ కూడా వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. స్కిల్స్ వైజ్ సౌత్ ఇండియన్స్ కంటే నార్త్ ఇండియన్స్ పెద్దోళ్ళు ఎక్కువేం కాదు. మన తెలుగు వాళ్ళు ఉన్నంత స్పెక్యులేటివ్ మైండ్స్ ఇంకెక్కడ ఉండదన్నమాట. ఓన్లీ ఆప్షన్ ట్రేడింగ్ అండి, నథింగ్ ఆప్షన్ ట్రేడింగ్. అదే అంటే మీరు స్టాక్ మార్కెట్ లో 2 సెగ్మెంట్ల గురించి అర్థం. ఎప్పుడైతే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కి వస్తారో వాళ్ళ మనీ అంతగా పోదండి. అక్కడతో ఆగరు కదా. ఈ మ్యూచువల్ ఫండ్స్ అని మొదలుపెట్టి అక్కడ నుంచి డైరెక్ట్ స్టాక్స్ లోకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అక్కడైనా ఆగుతారా? అక్కడ ఆగరు. మళ్ళీ అక్కడ నుంచి F&O ట్రేడింగ్ కి వెళ్తారు. అక్కడ మొత్తం
మొత్తం పోగొట్టుకుంటారు. సో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఆగినా నష్టం ఉండదు. వస్తేనేమో ఎక్స్పర్ట్ల సలహా, పోతేనేమో వాళ్ళ జాతకాంతరం. ఇంతే. అదేం కాదు అదే అంటే మీరు పోతే వాళ్ళని తిడతాం, అంతే. పోతే జనాన్ని తిడతాం. సార్, మ్యూచువల్ వస్తే అసలు వాళ్ళని గొప్పతనం. Can you defend that question? గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇంతకుముందు ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదా, దాని రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత యావరేజ్ మీద 7% లేదా 7.5% అంతే కదా. గవర్నమెంట్ ఎప్పుడైతే నేషనల్ పెన్షన్ స్కీమ్ పట్టుకొచ్చిందో అందులో కొంత డబ్బుని ఈక్విటీలో పెట్టి ఛాయిస్ కూడా ఇచ్చేసింది. ఆ ఫండ్ కనుక ఎవరైతే చూజ్ చేసుకున్నారో ఎన్పిఎస్, వాళ్ళ రేట్ ఆఫ్ రిటర్న్ మార్కెట్ ఇంత దారుణంగా పడిన తర్వాత కూడా 14% వస్తుంది లాస్ట్ 7 years నుంచి. ఇమాజిన్ చేస్తావి, ఇండియాలో ఎన్పిఎస్ తీసుకునే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, సామాన్య మానవులందరికీ కూడా యావరేజ్ మీద రిటైర్మెంట్ ఫండ్స్ 14% జనరేట్ చేస్తుందండి లాస్ట్ 7 years నుంచి. ఇంతకన్నా స్టాటిస్టికల్ డేటా మీకు ఏం కావాలి ఎవిడెన్స్? ఈ 40% డిమాట్ అకౌంట్లు పెరగడం వల్ల భారతదేశ ఎకానమీకి కానీ లేకపోతే సామాన్యుల స్థితిగతులు కానీ మారే అవకాశం ఏదైనా ఉందా? ఎవరైతే ఆంటర్ప్రినర్స్ ఉన్నారో, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయో, అవి ఎక్స్పాండ్ కావాలన్నా, కొత్తగా ఉత్పత్తి చేయడానికి కొత్త ఫ్యాక్టరీస్ పెట్టాలన్నా, కొత్తగా బ్యాంక్స్ వస్తున్నాయి వాళ్ళు చేయాలన్నా, ఆర్ ఫ్యాక్టరీస్ పెట్టాలన్నా కంపల్సరీ క్యాపిటల్ కావాలి. యాక్సెస్ టు క్యాపిటల్కి కంపల్సరీ స్టాక్ మార్కెట్స్ కంపల్సరీ. మీరు చూస్తే లాస్ట్ 3-4 yearsలో ఎన్ని ఐపీఓస్ వచ్చాయి, ఎన్ని కంపెనీస్. బికాజ్ డబ్బులు లేకపోతే ఎక్స్పాన్షన్ ఎలా చేస్తాం, ఎక్స్పాన్షన్ అవ్వకపోతే కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయి చాలా సెక్టర్స్లో కూడా. సో స్టాక్ మార్కెట్ అనేది మనం ఓన్లీ అప్స్ అండ్ డౌన్సే చూస్తున్నాం, బట్ ప్రైమరీ మార్కెట్ అనేది హ్యూజ్ మార్కెట్. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 100-200 కంపెనీలు పెద్దవే వస్తున్నాయి. అవి కాకుండా ఎస్ఎంఈస్ ఇప్పుడు ఏంటంటే ఈ అడ్వాంటేజ్ మీరు అన్నాం 23 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఎందుకు వచ్చిన వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా చిన్న కంపెనీస్, చిన్న ఎస్ఎంఈస్ కూడా ఇప్పుడు లిస్టింగ్కి వస్తున్నాయి. ఎందుకంటే క్యాపిటల్ ఈజీగా పడుతుంది. బ్యాంకులు ఈజీగా మనని ఒక మనిషిని నమ్మేసి నీకు 5 కోట్లు 10 కోట్లు నీ ఫ్యాక్టరీకి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వవు. వెరాజ్ నువ్వు ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల హిస్టరీ చూపించి నీ పర్ఫార్మెన్స్, నీ సేల్స్, నీ మొత్తం నీ స్ట్రాటజీ చూపిస్తే నువ్వు లిస్టింగ్కి వచ్చేసి మార్కెట్లో అందరికీ చూపించి, ఇన్వెస్టర్స్కి చూపించి డబ్బులు తీసుకోవచ్చు. ఆ డబ్బులతో నువ్వు మళ్ళీ పెంచి నీ పర్ఫార్మెన్స్ ఒకసారి నువ్వు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యిందంటే ఆ కంపెనీ ప్రాపర్గా కార్పొరేట్ గవర్నెన్స్తో ప్రతి క్వార్టర్ రిపోర్ట్స్ ఇస్తుంది. ఆ రిపోర్ట్స్ కూడా నమ్మకపోతే కష్టం. ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ 40-50 సంవత్సరాల నుంచి లిస్ట్ అయిన కంపెనీస్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉన్నాయి. వాటి స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ ఏ గేమ్. పెరుగుతున్న దేనికి? కార్పొరేట్ రిజల్ట్స్ చూస్తున్నారు క్వార్టర్. వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎన్నో ఇండియన్ కంపెనీస్ వేరే కంట్రీస్లో ఎక్స్పాండ్ అయ్యాయి. ఎలా అయ్యాయి? ఇండియన్ స్టాక్ మార్కెట్లో డబ్బులు రైజ్ చేసి ఆ డబ్బులతో మళ్ళీ ఇంకా ప్రతి క్వార్టర్లీ డబ్బులు సంపాదించి మీరు చూస్తే పెద్ద కాంగ్లోమరేట్స్, వేరే అదానీ అనుకోండి, టాటా అనుకోండి, ఆదిత్య బిర్లా అనుకోండి, మెనీ కంపెనీస్, హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్. 3 కంపెనీలు మాత్రం నిజంగా పెరిగాయి. మీరు చూస్తే ఇప్పుడు సెన్సెక్స్లో మొత్తం కలిపి 9,000 పైన ఉన్నాయి. 9,000 పైన కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్కి యాక్సెస్ టు ఏది మెయిన్ సెన్సెక్స్. అదే కాకుండా చిన్న బోర్డ్స్, ఎస్ఎంఈ బోర్డ్స్ చాలా ఉన్నాయి. ఇంతకుముందు యాక్సెస్ లేకపోయేది. ఇప్పుడు అందరూ లిస్టింగ్ చేసుకుని వాటిని పెంచుకునే అవకాశం ఉంది ఎక్స్పాన్షన్ కోసం క్యాపిటల్. ఎందుకంటే ఫైనాన్షియల్ సిస్టంలో 2 రకాలుగా డబ్బులు, ఒకటి ఈక్విటీ మార్కెట్స్ ద్వారా, ఒకటి డెట్ మార్కెట్ అప్పు ద్వారా. ఎందుకంటే డెట్ మార్కెట్కి చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు 40% డిమాట్ అకౌంట్లు పెరిగాయి అంటున్నారు. వాటిలో నిజంగా మీరు అడుగుతున్న క్వశ్చన్కి ఎంతమందికి అవగాహన ఉంటుంది? అవగాహన లేకుండా వాళ్ళు ఏం చేద్దామని వస్తున్నారు. సో ఎవరు లాస్ అవుతున్నారు? ఇలా లాస్ అవుతున్న వాళ్ళకి అలర్ట్ చేయడానికో లేకపోతే ఒక పోలీసింగో ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఎవరైతే ట్రెడిషనల్గా ఈక్విటీలో పెడుతున్నారో వాళ్ళ క్యాపిటల్ ఎప్పుడు మొత్తం పోవట్లేదు. ఈ భయాలు తప్ప 5% ఇవాళ పడిపోయి ఉండొచ్చు మార్కెట్స్. మనము లాస్ట్ 4 years పెరిగింది. యాడ్స్లో కూడా మనం చూస్తుంటాం, ఎప్పుడైతే మనం పెడతామో స్టాక్స్ పడిపోతుంటాయి, ఎప్పుడైతే భయపడి తీసేస్తామో మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. సో ఏంటి లాజిక్? నా టైం బాగాలేదా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు స్టాక్ ని ఒక అసెట్ లాగా చూడడం అలవాటు చేసుకోండి. స్టాక్ ని ఒక అసెట్ అంటే ఇప్పుడు మీరు భూమి కొన్నారు సార్, రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుతారా ఈ రోజు రేట్ ఎంత ఉంది, ఈ రోజు రేట్ ఎంత ఉంది? ఎందుకు ఇక్కడ అడుగుతున్నారు రోజు? మీరు అక్కడికి వెళ్ళి 10 సంవత్సరాలు అయినా అది పడినా తగ్గినా సరే మీరు దాన్ని అమ్ముతారా? పడిపోయినా మీరు అమ్ముతారా దాన్ని? ఒక గోల్డ్ కొనుక్కున్నారనుకోండి, దాన్ని అసెట్ లాగా హోల్డ్ చేస్తున్నారు, దాన్ని అమ్మడానికి ఇష్టపడతారా? ఒక స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పుడే దాన్ని ఒక స్పెక్యులేటివ్గా చూస్తున్నారు, కానీ ఒక అసెట్ లాగా చూడండి. ఇప్పుడు మేడం అన్న దానిలో ఏంటంటే అక్కడ లేని ప్రశ్న ఇక్కడ ఎందుకు వస్తుంది అనే దగ్గర నేను అనేది, అక్కడ ఫిజికల్ అసెట్స్ దే ఆర్. రియల్ ఎస్టేట్లో దెర్ ఇస్ అ ఫిజికల్ అసెట్, యువర్ ల్యాండ్ ఈస్ గోయింగ్ టు బి యువర్స్. Gold, that is a physical asset, your gold is going to be yours. Price is high or low. కానీ ఇక్కడ మొత్తం వ్యాపారం జీరో. మీరు పెట్టినప్పుడు నోషనలే, పెట్టినప్పుడు డబ్బులు పెడతారు, పోయినప్పుడు జీరో మిగులుద్ది. అక్కడ ఫిజికల్గా మీకేం మిగలదు, నథింగ్, మొత్తం బర్న్ అయిపోద్ది అంతా. అంటే ఓన్లీ పోయినప్పుడే మాట్లాడుతున్నారు మీరు, వచ్చినప్పుడు ఎందుకు చూడట్లేదు? సరే ఆగండి. నేను అన్నదానికి ఫిజికల్ అసెట్స్కి ఫైనాన్షియల్ అసెట్స్కి తేడా చెబుతున్నా. గతంలో షేర్ మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు కూడా గ్లోబల్ డిమాండ్ పడిపోతుంది కదా.
ఇన్వెస్ట్మెంట్స్ పడిపోతున్నాయి కదా, కొనేవాళ్ళు లేరు కదా, మనుషుల దగ్గర కొనుగోలు శక్తి పతనం అవుతుంది కదా. ఇవన్నీ ఎందుకు చెప్పరు మీరు? ఎక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్గా వెళ్తాను, ప్యాకెట్గా వెళ్తుంది అంతే. అది పరిస్థితి. గ్లోబల్ క్యాసినో వేర్ ద ఫైనాన్స్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్లేయింగ్ ద గేమ్. పెద్ద పెద్ద ఫైనాన్స్ ఇన్వెస్టర్లు చిన్న చేపల్ని మింగుతా ఆడుతున్న గేమే గ్లోబల్ క్యాసినో. దీని పేరే గ్లోబల్ క్యాసినో. మీరు చూడండి, గూగుల్ సెర్చ్ చేసి చూడండి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా స్టాటిస్టికల్ గురించి పట్టించుకోవట్లా, హిస్టరీని పట్టించుకోవట్లా. మీ ఒపీనియన్ బలవంతంగా రుద్దుతున్నారు మీడియా చేతుల్లో. మీడియా తీసుకుని పబ్లిసిటీ ఇస్తుంది. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే నేను ఇందాక క్లియర్ గా మీడియా రెండు వైపులా చెప్పే ప్రయత్నం చెప్పలేదు. మీరు ఒక వైపే చెప్తున్నారు. నేను రెండు వైపులు చెప్తున్నానండి. నేను క్లియర్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రావిడెంట్ ఫండ్ లో ఇయర్లీ 7% వస్తుంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ప్లానింగ్. అప్పుడు ఎవరైతే నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకున్నారో గత 7 సంవత్సరాల నుంచి యావరేజ్ మీద 14% వస్తుంది. గవర్నమెంట్ అది సక్సెస్ అయిన తర్వాత కిడ్స్ కోసం అండి, చిన్న చిన్న కిడ్స్ కోసం కూడా ఎన్పిఎస్ వాచ్యాలని తీసుకొచ్చింది గవర్నమెంట్ పిచ్చిదే తీసుకురావట్లేదండి. వెనక హిస్టారికల్ డేటా చెక్ చేసుకుని యావరేజ్ మీద 12 to 15% అంటే సామాన్య పొందొచ్చు అంటున్నాను. కొంతమంది ఎక్స్పర్ట్ మాట వినో లేకపోతే అందరిది నేను మాట్లాడట్లేదు. అప్పులు తీసుకొచ్చి పెట్టి మరి నష్టపోతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా డిస్పోజల్ ఇన్కమ్ పెట్టండి. బేసికల్ గా ఏంటంటే మనీ సంపాదించండి, ఎంతో కొంత మిగిలించండి. ఆ సేవ్ చేసిన అమౌంట్ ని ఏ మ్యూచువల్ ఫండ్స్ లోనో ఏ ఇండెక్స్ ఫండ్ లో పెట్టండి. స్పెక్యులేషన్ చేయొద్దు, స్టాక్స్ డైరెక్ట్ కొనొద్దు నాలెడ్జ్ లేకుండా. అంటే ఆ ఒడిదింపులు ఇవి వస్తాయి సంవత్సరానికి. నేను ముందే చెప్పాను ఇయర్లీ యావరేజ్ మీ 10 to 15%. ఎవ్రీ ఇయర్ బట్ గ్యారెంటీ రాసిస్తాను. నెక్స్ట్ ఇయర్ కూడా నేను రాసిస్తాను వస్తుందని. రీజన్ మారుతాయి, పట్టం గ్యారెంటీ అవుద్ది. స్టిల్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ద మనీ యావరేజ్ మీద 12 to 15% అండి. మీ దగ్గర ఉన్న మనీని ఒకే అసెట్ క్లాస్ లో పెట్టకండి. కొంత గోల్డ్ లో పెట్టండి, కొంత డెట్ లో పెట్టండి, కొంత రియల్ ఎస్టేట్ లో పెట్టండి, కొంత ఈక్విటీలో కూడా పెట్టండి. ఇప్పుడు అంతా తెచ్చి ఈక్విటీలో పెట్టమని మేము చెప్తున్నామా? మేము ఎవరైనా చెప్పట్లేదు. బట్ అంతా తీసుకుని ఒక దాంట్లో పెడితే మీరు చెప్తున్న రిటర్న్స్ ని బట్టి 10 రూపాయలు పెట్టేది 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుందిగా. అలా అనుకునే వాళ్ళు లేకపోలేరు కదా. మేము ఎవరికైనా 12 to 15% అనే ఎందుకు చెప్తున్నాము? అక్కడ హిస్టారికల్ డేటా ఉంది కాబట్టి 12. మేము ఎప్పుడు 30%, 40% అని మీరు ఎక్కడైనా ఎక్స్పర్ట్స్ చెప్పడం చూసారా అండి? ఆ 12 to 15% ఎందుకు చెప్తున్నాం? అక్కడతో ఎందుకు ఆగిపోయాము? హిస్టారికల్ డేటా 30 years 40 years డేటా. ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి 8-9% అని ఇక్కడ ఆగిపోయాము. ఎందుకు ఆగిపోతున్నాం? హిస్టారికల్ డేటా లాస్ట్ 40 years గోల్డ్ సిఏజిఆర్ అనుకుంటున్నాము. ఆ సిఏజిఆర్ 8-9% ఇస్తుంది అనుకుంటున్నాం. అలానే బ్యాంక్ ఎఫ్డి. అసలు ఇవన్నీ మానేసి సడన్ గా స్టాక్ మార్కెట్స్కి ఎందుకు వచ్చారని మీకు ఎందుకు అనిపించలేదు? ఎందుకు వస్తున్నారు? ఎఫ్డి మీద గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ 6% per annum ఇస్తుందో ఆఫ్టర్ టీడీఎస్ తర్వాత మీకు ట్యాక్సెస్ తీసేసిన తర్వాత ఎంత వస్తుందండి మీ అకౌంట్లోకి? 1 లక్ష మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? అది ఒక ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే రిటర్న్ అయినా అది కాదు కదా. అది సరిపోవట్లేదు. సామాన్య మానవుడికి ఇన్ఫ్లేషన్ ఏమో 8% 10% పెరిగితే ఇక్కడ మీరు చెప్పిన ఈ పోస్ట్ ఆఫీసులు, గోల్డ్, తర్వాత ఈ పర్టికులర్ ఏదైతే ఎఫ్డీలు ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి సరిపోవడం లేదు. వాళ్ళు ఇచ్చిన 5% 6% ఆఫ్టర్ టీడీఎస్ తర్వాత సరిపోక వీళ్ళు ఇక్కడికి వచ్చారనేది ఎందుకు అర్థం కావట్లేదు? యాక్చువల్లీ అండ్ గవర్నమెంట్ ఆల్రెడీ సెబీ ఎస్పెషల్లీ మనం చూసుకుంటే లాస్ట్ 6 months కాదు 1 year నుంచి కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చింది. మనం ఇప్పుడు ఏదైతే మేము అన్నాము నెగిటివ్ పార్ట్ ఏది ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో ఇర్రెగ్యులర్గా అంటే ఎటువంటి రెగ్యులేషన్స్ లేకుండా అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అక్కడ చాలా కట్ డౌన్ చేసింది. క్వైట్ అ ఫ్యూ థింగ్స్ చేంజ్ చేసింది. ఏది చిన్న ఇన్వెస్టర్స్ అందులోకి రాకుండా ఉండడానికి. ఈవెన్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈవెన్ యాజ్ రీసెంట్ ఒక 15 రోజుల క్రితం కూడా కొత్తగా నోటిఫికేషన్స్ వచ్చాయి. సో ఏంటంటే సెబీ గవర్నమెంట్ మాత్రం కంపల్సరీ వాళ్ళ వైపు నుంచి స్లోగా కరెక్షన్స్ చేస్తానే పోతా ఉంది. అండ్ ఇటువైపు నుంచి కూడా ఇన్వెస్టర్స్ అంటే మీకు నెట్వర్త్ ఉండాలని ఒకటి ప్రపోజల్ ఇప్పుడు తొందరలో రాబోతోంది. ఇంత నెట్వర్త్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి. సో ఆల్సో అన్ని ఈవెన్ సైజ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇంతకుముందు చాలా చిన్నగాను ఒక 500 రూపీస్లోనే ఒక కాంట్రాక్ట్ కొనే అవకాశం ఉండేది. ఆ సైజులు పెంచుతూ పోతా ఉన్నారు సో దట్ స్పెక్యులేషన్ తగ్గు అవ్వడానికి. ఇంతకుముందు వీక్లీ ఎక్స్పైరీ ఉండేది. అంటే వీక్లీ ఎక్స్పైరీ డేట్ కన్నా ముందు ఒక గ్యాంబ్లింగ్ లాగా ఆ రోజు హ్యూజ్గా ట్రేడ్ అయిపోయి హ్యూజ్గా స్టాక్స్ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉండేవి. వాటిని కూడా చాలా చేంజెస్ జరిగాయి. సో ఫినాన్షియల్ లిటరసీ మొత్తం ఈ విద్యా వ్యవస్థ ఖచ్చితంగా ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఊకదంపుల్లాగా ఒకటే పద్ధతి కాకుండా విద్యా వ్యవస్థలో ఒక రాడికల్ చేంజ్ రావాల్సిన అవసరం ఉంది. డైనమిక్గా ఉండాల్సిన సిలబస్ అవసరం ఉంది అనేది కూడా మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? సో ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. ఎందుకంటే సో
అది చెప్పడానికి బాగుంటుంది కానీ ఆచరణలో ఫైనాన్షియల్ ఎట్లా మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాయి. ఇట్ ఇస్ No, no, she was talking about 56% when you compare it to United States. She's not saying 100%, right? యునైటెడ్ స్టేట్స్లో ఫైనాన్షియల్ లిటరసీలో నష్టాలు రావట్లేదు ఎవరికి. ఫైనాన్షియల్ లిటరసీ అందరికి ఎంతమందికి ఉందని చెబుతున్నారు కదా, బాగానే ఉందని చెబుతున్నారు కదా, వాళ్ళకి నష్టాలు రావట్లేదు ఆ మార్కెట్లో. వాళ్ళు 2008లో షేర్ ఆగండి 2008లో కొలాప్స్ అయినప్పుడు ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయినప్పుడు అమెరికన్స్లో 50% ఓవర్ నైట్ బిలో పవర్టీ లైన్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళందరికీ ఫైనాన్షియల్ లిటరసీ లేదా? 50%కి ఫైనాన్షియల్ లిటరసీ లేదు, అందుకే వెళ్ళారు. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ. కానీ ఫైనాన్షియల్ లిటరసీ అనేది కూడా రిలేటివ్. అగైన్ సంబడి నోస్ మోర్ దెన్ యూ, సంబడి హ్యాస్ ఎ అడిషనల్ ఫ్యాక్ట్ విచ్ యూ డిడ్ నాట్ హ్యావ్, దట్ కౌంట్స్ ఇన్ ద మార్కెట్. చాలా ఉంటాయి. తర్వాత నేను ఒక చిన్న ఉదాహరణ, నేను ఎవరి పేరు చెప్పట్లేదు కానీ ఇది నా బుక్. నేను ఈ మధ్య నేను చాలా మంది చెబుతున్నాను కదా, నా బుక్ ఒకటి ఉందని కూడా మీకు కూడా చెప్పాను. ఆ బుక్ నేను ఒకళ్ళకి పంపాను, నాకు వాట్సాప్ కాపీ పంపమంటే ఆయన ఫోన్ చేస్తే అదే వాట్సాప్ చేస్తే హాయ్ పెడితే బుక్ పంపాను. బుక్ పంపితే ఆయన బుక్ చూసి తర్వాత నాకు 2 రోజులకి మెసేజ్ చేశాడు. నేను 1-2 సంవత్సరాల క్రితం ఈ బుక్ చదివింటే స్టాక్ మార్కెట్ నుంచి ప్రాఫిట్తో ఎగ్జిట్ అయ్యేవాడిని. ఎందుకంటే నేనే ఇది స్టాక్ మార్కెట్ అడ్వైస్ కాదు నా బుక్, కానీ అంటే గ్లోబల్ ఎకానమీ ప్రమాదంలో ఉందనేది నా బుక్ అది. అందుకని ఆయన చెప్పింది ఏంటంటే నేను బుక్ చూస్తుంటే కనుక నేను ఎగ్జిట్ అయ్యేవాడిని అన్నాడు. సరేలే అని చెప్పి ఐఎమ్ సారీ అండి, నాకు ఇప్పుడు 12 లక్షలు నష్టం వచ్చిందని కూడా చెప్పాడు. సరే అండి సారీ అన్నాం, మనం ఏం చేయగలం ఇంకా దానికి. నిన్న పొద్దున నేను సాయంత్రం మెసేజ్ పెట్టాడు. ఏం పెట్టాడంటే మళ్ళీ ఏదో స్టాక్ టిప్స్తో మన ఇండియన్ ఎకానమీ ఎంత బాగుందో ఎవరో టిప్స్ పంపారు ఆయనకి, ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ అని. అవి మొత్తం నాకు మళ్ళీ ఫార్వర్డ్ చేశాడు. నేను మళ్ళీ ఏం చేయాలో తెలియక నేను పొద్దున ఫోన్ చేశాను ఆయనకి. నేను చేయను, నాకు అనవసరం, నాకు పనులు కాదు, కానీ మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడతాడేమో అని చెప్పి ఫోన్ చేసి ఎవరు పడితే వాళ్ళు ఇదంతా చిల్లర అడ్వైజులు ఈ గోలింది. నిన్నటిదాకా ఏమో పోయినప్పుడేమో ఎందుకు పోయాను ఈ మార్కెట్లోకి, నాకు అనవసరమైనటువంటి శ్మశాన వైరాగ్యంలాగా వచ్చింది. ఇవాళ మళ్ళీ నిన్న మార్కెట్లు పెరగటం లేకపోతే అడ్వైజ్ అనో ఏదో కనపడేస్తే మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామనో నాకు ఇది పాజిటివ్ అడ్వైజ్లా దాని నాకు ఫార్వర్డ్ చేశాడు. నేను ఫోన్ చేసి చెప్పాను, ఆయన నాకు చెప్పకు, నువ్వేమేం చేసుకున్నావు, నువ్వు వాళ్ళకి జాగ్రత్త చేసుకుని నేను చేసుకునే అవకాశం ఉంటుంది. అండర్స్టాండ్ ఏంటంటే అసలు డబ్బు సంపాదనకే పాపారావు గారు వ్యతిరేకమా అనే దాని గురించి. నేను బతకట్లేదా? నేను డబ్బులు లేకుండానే బతుకుతున్నానా? నేను ఏ డబ్బులు లేకుండానే బతుకుతున్నానా? నేను అడుగుతున్నా, నేను ఏ డబ్బులు లేకుండానే బతుకుతున్నానా? నేను ఏ డబ్బులు లేకుండానే బతుకుతున్నానా? డబ్బులు సంపాదన కాదు. నా జీవితాన్ని తీసుకెళ్లి ప్యాకెట్లో పెట్టదలుచుకోవాలా? నేను నా జీవితాన్ని ప్యాకెట్లో పెట్టదలుచుకోవాలా? స్టేబుల్ గా నడుపుకోదలుచుకున్నా. నా డబ్బు సంపాదనకు వ్యతిరేకం కాదు, బతకడానికి వ్యతిరేకం అయితే నాకు 65 ఏళ్ళు ఎందుకు బతుకున్నాను ఇంకా? నేను బతకడానికి డబ్బులు సంపాదించడానికి వ్యతిరేకం అయితే చాలా మంది కంటే చాలా బాగానే ఉన్నా కదా, కానీ దీన్ని ప్యాకెట్లో పెట్టి డబ్బులు తెచ్చుకోవాలనుకోవట్లా, నేను స్టేబుల్ గా నడుపుకోవాలనుకుంటున్నాను. కాన్స్టెంట్ గా ప్యాకెట్ అయితే స్టాక్ మార్కెట్ గ్యామ్లింగ్ ఒకటే అనేది పాపారావు గారి విశ్లేషణ. ఇంకోటి చెప్పండి సార్, ఇస్ దేర్ సంథింగ్ కాల్డ్ రైట్ టైం ఎగ్జిట్? రైట్ టైము రాంగ్ టైం అంటే ఏముండదండి మార్కెట్లో. టాప్ పర్ఫెక్ట్ బాటమ్ని పర్ఫెక్ట్ టాప్ని పట్టుకోవటం తెలియదు. బేసికల్గా మీరు గోల్ ఓరియంటెడ్ అయి ఉండాలా. మీరు అసలు మనీ ఎందుకు కావాలి? మీకు రిటైర్మెంట్ కోసం కావాలా, కిడ్స్ కోసం కావాలా, మ్యారేజ్ కోసం కావాలా, వెల్త్ క్రియేషన్ కోసం వచ్చారా, వెల్త్ మెయింటెనెన్స్ కోసం వచ్చారా, వెల్త్ ప్రొటెక్షన్ కోసం వచ్చారా, ఎందుకోసం వచ్చారు? క్లారిటీగా అనుకుంటే ఈ మార్కెట్ పడ్డా మీకు ఒకటే పెరిగినా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిటైర్మెంట్ కోసం ₹1,00,00,000 కావాలి అనుకున్నాను అనుకోండి, నెలకి ఒక ₹5,000 మ్యూచువల్ ఫండ్ ఏదైనా కొంటా పోతున్నాను అనుకోండి, నాకు ఎవ్రీ ఇయర్ ఎక్స్పెక్టేషన్ 15% అనుకోండి, నేను రిటైర్మెంట్ దాకా పెట్టుకుంటూ పోతా ఎవ్రీ మంత్ 5,000. ఇది పడితే నాకు ఎందుకు, పెరిగితే నాకు ఎందుకు, పెరిగితే మాత్రం ఏమవుతుంది, పడితే మాత్రం నాకేమవుతుంది? అంటే మీకు గోల్ అంటూ లేదు కాబట్టి ఆ విచ్చలవిడితనంతో ఎప్పుడు బయటికి పోవాలా, ఎప్పుడు లోపల రావాలి ఇలా తిరుగుతూ ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ స్పెక్యులేషన్. బట్ దెర్ ఈజ్ ఎ వండర్ఫుల్ టూల్ అయితే మార్కెట్లోకి వచ్చిందండి. దీనికి ఒక సొల్యూషన్ ఉంది, దాన్నే SIP అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇప్పుడు ₹10 ఉన్న దగ్గర మీరు ₹1,000 పెట్టారనుకోండి, ఎన్ని యూనిట్లు వస్తాయి? ₹100 యూనిట్లు వస్తాయి. అదే ₹5 పడిపోయింది అనుకోండి, ఎన్ని యూనిట్లు వస్తాయి? 200 యూనిట్లు వస్తాయి. సో ఈ విధంగా ఒకేసారి మార్కెట్లో పెట్టకుండా మార్కెట్ డిఫరెంట్ టైమింగ్ లో ఎవ్రీ మంత్ లేకపోతే బ్యాలెన్స్ చేసుకోవడానికి పెడుతూ పోతే మీకు చాలా వరకు ఈ పర్టిక్యులర్ ట్రెండే. కానీ ఇప్పుడు అది అలాంటి పరిస్థితి కాదు అని పాపారావు గారు అన్నారు. 26,000 కోట్లు పెడుతున్నారు SIP ద్వారా. 26,000 కోట్లు నెలకి. అందరూ కూడా స్మాల్ ఇన్వెస్టర్సే. అంత వస్తుంది అంటే దాని మీద ఏమీ నమ్మకం లేకుండా నెలకి 26,000 కోట్లు రావాలి స్టాక్ మార్కెట్ లోకి. ఎవరు రాకూడదు, ఎవరు ఏ అవగాహనతో రావాలి, ఎంత అవగాహనతో రావాలి, ఎంతవరకు పెట్టుబడి పెట్టాలి, ఎంత సేవింగ్స్ ఉంటే పెట్టాలి అనేది చెప్పండి. లాస్ట్ 6 months నుంచి కూడా FIIలు వెళ్ళిపోయినా కానీ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఈక్విటీ వాల్యూ అనేది తెలుసు కాబట్టే ఎంత వెళ్ళిపోతుందో అంత ఆల్రెడీ మన DIIs కూడా అంతే కొంటా ఉన్నారు. ఇంత జరిగినా కానీ మార్కెట్ ఒక 10 to 12% లాస్ట్ నుంచి 15% కన్నా కూడా ఎక్కువ డౌన్ అవ్వలేదు. ఎందుకంటే మన ఇన్వెస్టర్స్కి అర్థమైంది మార్కెట్ ద్వారా
ఎనఫ్ సంపాదించవచ్చు లాంగ్ టర్మ్. షాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ షార్ట్ టర్మ్. మనం ఒక 6 months తర్వాత మనమే మళ్ళీ మాట్లాడామనుకోండి, ఆర్ 1 year తర్వాత మాట్లాడుకున్నాం అనుకోండి, ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎక్కడ నిలబడి సముద్రంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఆర్ ఒక ఎక్కడి నుంచి చూస్తున్నాం అనే దాన్ని బట్టి మన హొరైజన్కి తెలుస్తుంది. సో మనం ఇవాళ నిన్నటి గురించి చూస్తున్నాం ఇవాళ కాబట్టి డెప్త్ ఎక్కువగా ఉంది. అదే ఒక 6 నెలల తర్వాత చూస్తే మేబీ మనం ఈ డెప్తే కాదు ఇంకెక్కడో ఉంటాం, ఇది కనబడదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హొరైజన్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. నష్టపోయేది ట్రేడర్స్ షార్ట్ టర్మ్లో, బట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా నష్టపోరు. లాంగ్ టర్మ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ. మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మార్కెట్లో తగ్గాల్సింది స్పెక్యులేషన్. స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయింది అంటున్నాం. ఇప్పుడు సుందర్ గారు చెప్తున్నారు, సో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళు ఎక్కడ ఏది లాస్ అయినా ఇది లేదు అనేది. బట్ ఓవరాల్గా అవేర్నెస్ ఎప్పుడు రావాలి అంటే స్టాక్ మార్కెట్ పడిందంటే ఫలానాయి పడ్డాయి, సో టెక్ షేర్లు కాదు, లేకపోతే బ్యాంక్ షేర్లు కాదు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కాదు, ఈ అవగాహన అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రాబ్లీ 8th 9th క్లాస్ నుంచి అవసరం అండి. పిల్లలకి డబ్బులు ఎలా, పేరెంట్స్ ఎలా కష్టపడుతున్నారు, ఎలా సేవ్ చేస్తున్నారు, మనం సంపాదించినప్పుడు ఎక్కడ సేవ్ చేయాలి. సో ఇంతకుముందు ఏంటంటే కొన్ని ఇయర్స్ కొన్ని డెకేడ్స్ బ్యాక్ ఆప్షన్స్ తక్కువ ఉండే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఇప్పుడు చాలా రకమైన ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి లిటరసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి కామ్గా వెనక్కి కూర్చోగలరు? దానికి చాలా డబ్బులు ఉండాలి. మీరు ఒక ₹1,00,000 పెట్టడానికి కూడా అంతకాలం హోల్డ్లో పెట్టడానికి చాలామందికి అవ్వదు. 25,000 స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 25,000 దగ్గర నుంచి స్మాల్ ఇన్వెస్ట్ అంటే ఆ పైన 5 లక్షల దాకా ఏదైనా ఉండొచ్చు, 2 లక్షల దాకా 3. అందుకని చాలామంది అంత డబ్బులు పెట్టి అంతకాలం లేట్ బ్యాక్గా ఉండి 20 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత చూసుకునే అంత కామ్గా ఉండదు. సంపాదిస్తున్న దాంట్లో ఒక 20% మనది కాదు, రేపటి కోసం. అది రేపు పెన్షన్ కోసం కావచ్చు, రిటైర్మెంట్ టైం కోసం కావచ్చు. కంపల్సరీ చాలా మంది చేస్తున్నాం. మీరు అనుకుంటాం మిడిల్ క్లాస్ చేయట్లేదు. మీరు చెప్పిన వాళ్ళే వస్తుంటే కనుక 40% ఏం పెరగదండి డిమాట్ అకౌంట్లు. నీకు ఎవ్రీ మంత్ సపోజ్ శాలరీ 20,000 వస్తుంది అనుకోండి, మీ గోల్ కోసం అంటే ఒక రిటైర్మెంట్ గోలా లేకపోతే నెక్స్ట్ మీ కిడ్ ఎడ్యుకేషన్ గోల్, ఏదో గోల్ పెట్టుకోండి. ఆ గోల్కి ఎవ్రీ మంత్ 2,000 3,000 పెట్టుకుంటూ పోతున్నారు అనుకోండి మార్కెట్లో. గోల్ రీచ్ అయినప్పుడు అప్పుడు మీరు తీసుకుని వెళ్ళిపోండి అమౌంట్ని. అది సింపుల్. ఏ మార్కెట్లో పెట్టాలి, ఏ స్టాక్ మీద పెట్టాలి, వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి ఉంటుంది, వాళ్ళకున్న రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఉంటుంది. ఏ నాలెడ్జ్ లేదంటే బ్యాంక్ వెళ్ళండి, డెట్ ఫండ్స్ ఎవ్రీ మంత్ పెట్టండి, మీకు తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. నాలెడ్జ్ బాగుందో ఈక్విటీ మార్కెట్లో పెట్టుకోండి. అది డిపెండింగ్ అపాన్ యువర్ నాలెడ్జ్. కొంతమంది ఏంటంటే కన్జర్వేటివ్గా ఆలోచిస్తారు, కన్జర్వేటివ్గా ఉంటారు. వాళ్ళని వచ్చి మేము పుష్ చేయకూడదు స్టాక్ మార్కెట్ వైపు, చాలా తప్పు. వాళ్ళంతా కన్జర్వేటివ్గా ఉండేటప్పుడు వాళ్ళని అంతగా మేము రిస్క్ తీసుకోండి స్టాక్ మార్కెట్లో, వాళ్ళని ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఇంకా మిగతా ఆప్షన్స్ వైపు వెళ్తాం. కొంతమంది ఉంటారు సార్, వాళ్ళని మనం ఏమంటామంటే మోడరేట్ రిస్క్ టేకర్స్ అంటారు. ఈ మోడరేట్ రిస్క్ టేకర్స్ అందరినీ కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ వైపు చెప్పొచ్చు. మేము ఎక్స్పర్ట్స్ అంటే ఏం చెప్తాము, సార్ మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు, దాన్ని బట్టి మేము అండర్స్టాండ్ చేసుకొని, సార్ మేమైతే మేడం మాకు ఎక్కువ ఏం రిస్క్ అక్కర్లేదు, ఒక 12% వచ్చినా చాలు, 10% వస్తే చాలు, మా అమౌంట్ మాత్రం సేఫ్గా ఉండాలి, ఇలా వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు. సార్ అయితే మీరు మ్యూచువల్ ఫండ్స్లోనే ఉండండి, డైరెక్ట్ స్టాక్స్ వైపు కానీ ట్రేడింగ్ వైపు కానీ వెళ్ళొద్దు అని అక్కడ ఆపేసాం కదా. బట్ నోయింగ్ దట్ ఫ్యాక్ట్ స్టాక్ వైపు మళ్ళించే వాళ్ళు శిక్షార్హులు అండి? అలా ఏం లేదు, వాళ్ళ ఇష్టం. ఉన్నారు మార్కెట్లో ఉన్నారు సార్. నోయింగ్లీ ఒక ఇన్వెస్టర్ని రాంగ్ సైడ్ మళ్ళించడం అది కంపల్సరీ శిక్షార్హమే. ఒక ఎక్స్పర్ట్ కావాలంటే ఒక 2 రోజులు ఒక సోషల్ మీడియాలో వైరల్ అయిపోతే 1 రోజు 2 రోజులు ఫేమ్ ఉంటుంది. బట్ నువ్వు ఒక కన్సిస్టెంట్గా ఎఫర్ట్ కావాలి అని అంటే కొన్ని ఇయర్స్ పడుతుంది, డికేడ్స్ పడుతుంది. ఇట్ డజంట్ ఒక్క రోజులో ఒక అడ్వైజ్ ఇచ్చేసి పుష్ చేసామనుకోండి, ఈవెన్ ఒక్క ఇన్వెస్టర్కి రాంగ్ చేసినా ఆ ఇన్వెస్టర్ విల్ గో అండ్ టెల్ 10 మందికి చెప్తాడు. సో రెప్యుటేషన్ లేని వాళ్ళు, క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, అదాన్ని కూడా చాలా మీరు ఆ విషయంలోనే మళ్ళీ నేను చెప్తాను, సెబీని అడ్వైజ్ అంటే మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే హ్యూజ్ ఈ సోషల్ మీడియా ద్వారా ఎవరైతే రిజిస్టర్డ్ లేకుండా టిప్స్ అందించడం కానీ ఈక్విటీ చేసే వాళ్ళ లాస్ట్ ఇయర్ 15 లక్షల వీడియోలని యూట్యూబ్ నుంచి తీసేసింది సెబీ అగ్రెసివ్గా. అట్లా రెగ్యులర్గా కాన్స్టెంట్గా చేస్తున్నారు. ఎవరైతే రిజిస్టర్డ్ లేకుండా అడ్వైజ్ చేస్తున్నారో వాళ్ళ కోట్ల జరిమానా విధించారు లాస్ట్ ఇయర్. ఇది వెల్ నోన్ పీపుల్ కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా టిప్స్ ఇచ్చి ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇవి జరుగుతూ ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంకోవైపు నుంచి ఈవెన్ ఒక 18 years old అబ్బాయి ఫస్ట్ శాలరీ 15,000 సంపాదిస్తున్నా, 10,000 సంపాదిస్తున్నా, 5,000 సంపాదిస్తున్నా, డీమ్యాట్ ఫేస్లెస్ అయిపోయింది. ఒక సిగ్నేచర్ అవసరం లేదు, ఏమీ లేదు, అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది. అయిపోయాక కూడా నువ్వు ఈజీగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు వేరే ట్రెడిషనల్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం మనం, దాని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయో డిజిటల్ ఇండియా మనం చూస్తే
ఇప్పుడు మనం ఇప్పుడు ఇవాళ మనం ఓన్లీ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాము. దీనికన్నా వర్స్ట్ థింగ్స్ నెక్స్ట్ నడుస్తూ ఉన్నాయి. ఐ థింక్ ప్రాబ్లీ ఒక నెక్స్ట్ 1 year డౌన్ ద లైన్ సేమ్ మనం మాట్లాడతాం. ఇదే గ్యాంబ్లింగ్, ఓన్లీ గ్యాంబ్లింగే కాదు, క్రిప్టో అని చాలా వస్తున్నాయి. నేను ఒక దానికన్నా MBA స్టాక్ మార్కెట్ ఇస్ చాలా మంచిది. ఇక్కడ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎవరు జీరో ఇన్వెస్ట్మెంట్ అవ్వట్లేదు. Takeaway point today is like, I would say that nobody can control the stock market like many people think. Yes. And second thing, చాలా మంది ఆలోచించినట్టుగా ఇది బిగ్ బుల్స్ గేమ్ మాత్రమే కాదు. అవును. అవగాహన అధ్యయనం చేస్తే ఎవరైనా రావచ్చు. నిజంగా క్యాపిటల్ అనేది రివాల్వ్ అవుతుంది కాబట్టి రోజీ పిక్చరే ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ ఉంటే బెటర్ అనేది మీరు మాట్లాడుతున్నారు. సరైన అవగాహన లేకుండా, సర్టిఫికేషన్ లేకుండా ఏదైనా సరే ఎవరినన్నా స్టాక్స్ వైపు మళ్లించినా, వాళ్ళతోటి ఇన్వెస్ట్ చేయించినా, వాళ్ళు లాస్ కావడానికి గురైనా ఖచ్చితంగా శిక్షార్హులు అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పాపారావు గారు, నేను అనేది ఏంటంటే ఇది ఎవరి చేతిలో లేదు అనేది కూడా కరెక్ట్ కాదు. షేర్ మార్కెట్లు లార్జ్ హ్యూజ్ గ్లోబల్ ఫైనాన్స్ క్యాపిటల్ని కంట్రోల్ చేస్తున్న వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు దేర్ ఆర్ వెరీ బిగ్ ఫిష్ అంటాం కదా, డైనోసార్స్ ఉన్నాయి ఇక్కడ, అది డైనోసార్స్, పెద్ద చేపలు ఉన్నాయి. అందుకని అవి చిన్న చేపలను మింగగలవు. ఎవరు కంట్రోల్ చేయటం లేదనేది పొరపాటు. ఈరోజు మార్కెట్ పట్టడం వెనక అది కనపడచ్చు. yes sir, చాలా పెద్దవాళ్ళు చాలా పక్కాగా మార్కెట్లో but how much they can influence? అదృష్టం బాగుంటే you know, when లేదండి. లక్ష మందికి వాళ్ళు సంబంధించిన invest- డబ్బులు ఒక దగ్గర ఉన్నట్టయితే కనుక వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారో అంత మాత్రమే కదా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది. అంటే వీళ్ళు 4 వెనక్కి trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ ని ఎంతవరకు కంట్రోల్ Yeah. చేయగలరు? Yeah. 4 సార్ ఎవరు trillion చేసినా మార్కెట్ మీకు- ఒక స్టాక్ నో ఒక చిన్న సెక్టర్ నో చిన్న చేయగలుగుతారు, వాటిని కానీ చేయగలుగుతారు. సిస్టమిక్ రిస్క్ మాత్రం అవ్వదండి. సిస్టమిక్ రిస్క్ Right. అవ్వాలంటే మేజర్ ప్రాబ్లమ్స్ రావాలి. రైట్ సార్. సో మొత్తానికి ఈ స్టాక్ మార్కెట్ అనేది అవగాహన అధ్యయనం చేయకుండా వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా రిస్కే అవుతుంది. లాంగ్ టర్మ్లో లాభాలు ఉండొచ్చు, కానీ షార్ట్ టర్మ్ గురించి ఆలోచించో, లేదంటే ఓవర్ నైట్ ఈజీ మనీ సంపాదించేయడానికో, లేకపోతే ఎవరినో చూసి వాల్యూ ఇంత పెరిగింది అనే పొరపాటుకు చేసినట్టయితే కనుక ఖచ్చితంగా చేతులు కాల్చుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. సో దానికి అలర్ట్గా ఉండాలి. మార్కెట్లో ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది కొంచెం వింటే కొద్ది గొప్ప లాభం ఉండొచ్చు, కానీ ఎవరు పడితే వాళ్ళు చెబుతున్నారనో, మన ఫోన్లో వచ్చిన మెసేజెస్, యూట్యూబ్లో వైరల్ అవుతున్న వాళ్ళ మాటలో విని మాత్రం ఖచ్చితంగా మోసపోకూడదు. అలా మోసపోయినట్టయితే కనుక మీరే అమాయకులు అవుతారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ సుందర్ గారు, థ్యాంక్ యూ మాధవ్ గారు, అండ్ థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ participating in this educative Satyameva Jayate this week.